మహాగణుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా మీ సజీవులు మా తండ్రి ఆదివారం వరకు కలిసి మమ్మల్ని ఆరాధించుటకు, నేను స్థుతించుటకు మీ ఉన్నతమైన సంగతి నైనా మా బ్రతుకు పుస్తకం తెలుసుకున్నట్టు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నేను మీ సన్నిధి చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు కూడిన మాటకు జ్ఞాపకం కలిగే చోటులో మాట్లాడుతున్న నాకు తండ్రి మీ ఆత్మ సహాయాన్ని గురించి సమయోచితమైన మీ మాటలతో వేరే మాట్లాడేందుకు నేను ఆత్మీయ జీవితం ఉన్నతమైన విజ్ఞాన సంగతి మీ ఆలోచనలకు మా రక్షకులు మీకు యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాము. ముందుగా సరైన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలు చెల్లించును. కూడిన మేరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాటారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు ఆయన మన కొరకు రాసి వచ్చిన జీవగ్రంథమైన బైబిల్లో ఎన్నో సంగతుల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకి బలపరుచుకుంటూ ఆయన ఇచ్చిన యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి గడిచిన కాలం అంతా మనం ఎలా జీవించామో దేవుడు మళ్ళా తన కృప చేత ఆయన మందిరానికి నడిపించి ఆయన సన్నిధిలో ఉన్నతమైన ఆయన మాటలకు మనం లోబడతామని మరొకసారి మనకి అవకాశాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది. కాబట్టి చెప్పబడుతున్న మాటలు వింటున్న మనము వాటికి లోబడకపోతే, వాటిని మనం గ్రహించకపోతే, ఆయన విధులకు, ఆయన ఆజ్ఞలకు, ఆయన మనకు చూపిస్తున్న మార్గములకు మన హృదయాన్ని చెప్పుకోకపోతే ఎదుర్కొనే పరిస్థితులు మనకి రాబోయే దినాల్లో భయంకరంగా ఉంటాయి. కాబట్టి దేవుడు ఉన్నతమైన వాడు, గొప్పవాడు, సర్వలోకాన్ని నడిపిస్తున్న రక్షకుడు. ఆ దేవుడు ఒకప్పుడు ఇశ్రాయేలు మధ్యకి ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్న ఇశ్రాయేల్ని పాడు తేనెలు ప్రవహించు కానాను దేశానికి నడిపించడానికి మోషేను పంపినప్పుడు వారు ఎప్పుడైతే ఆ దాసత్వం నుండి వచ్చారో వారు రాగానే వారి మధ్య నివసించాలని దేవుడు ఆలోచన చేశారు. దేవుడు ఇశ్రాయేలు మధ్య ఎప్పుడైతే ఆ చెర నుండి వీరిని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ ఇశ్రాయేలు మధ్య దేవుడు ఏమనుకున్నాడు? నివసించాలనుకున్నాడు. అందుకే దేవుడు నివసించాలనుకున్నప్పుడు, దేవుడు వారి మధ్యకి రావాలనుకున్నప్పుడు ముందుగా దేవుడు మోషేతో మాట్లాడుతుండేవాడు. మోషేతో ఎలా మాట్లాడుతుండేవాడు? అసలు దేవుడు వారి మధ్యకి రావాలని ఎందుకు ఇష్టపడుతున్నాడంటే కనుక దేవుడి యొక్క ప్రజలుగా వారిని ఏం చేసుకున్నారు? ఎన్నిక చేసుకున్నారు. దేవుని యొక్క ప్రజలుగా వారిని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఏర్పాటు చేసుకున్న ఆయన వారిలో ఉండి వారితో ఏం చేయాలనుకున్నాడు? నివాసము చేయాలనుకున్నాడు. దానికి ప్రతిగానే వారి మధ్య ఉన్న దేవునికి ప్రతిగా గుర్తుగా ఉన్న మందసం గురించి కొన్ని మాటలు మనం తెలుసుకున్నాం. దేని గురించి? మందసం. ఈ మందసం అనేది ఇశ్రాయేలు మధ్యకి ఎలా వచ్చింది? దీన్ని ఎలా వారు ఈ మందసాన్ని సిద్ధపరుచుకున్నారు? ఈ విషయాలు మనం ఆలోచించగలిగితే దేవుని యొక్క మందసం అనేది వారి దగ్గరికి రాకముందు దేవుడు ఎలాగ వాళ్ళతో కమ్యూనికేషన్, అంటే ఎలాగా దేవుడు వాళ్ళతో మాట్లాడుకునేవారైతే మోషేతోనే మాట్లాడాడు. అప్పటికి మందసం వచ్చిన తర్వాత మోషేతోనే, కానీ మందసము అనేది వారి మధ్య లేనప్పుడు దేవుడు వారి మధ్య ఉండగలరు. ఎక్కడ ఉండేవాడు అంటే కనుక ఒకసారి మనం ఎక్కడికి వచ్చి మోషేతో మాట్లాడేవాడు మనం చూడగలిగితే నిర్గమకాండము 19వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూడగలిగితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3 నెలలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సేనాయి అరణ్యములకు వచ్చింది. చూడండి, వారు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు 3 నెలల్లోనే, అంటే 3వ నెల
40 దినం అంతే ఎక్కడికి వచ్చారంట? సీనాయి అరణ్యములకు వచ్చింది. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యములకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలు విలసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా పర్వతం నుండి అతన్ని పిలిచి, ఎక్కడంటే 3వ వచనం, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా పర్వతం నుండి అతన్ని పిలిచి. చూడండి, ఎక్కడిని పిలుస్తున్నాడు? పర్వతం నుండి. ఏ పర్వతం అది? సీనాయి. ఈ సీనాయి పర్వతం మీద నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే 40 రాత్రులు 40 పగలు ఎక్కడ ఉన్నాడు? అక్కడ సీనాయి పర్వతం మీద ఎలాగంటే మేఘం కమ్మేసి మెరుపులతో ఉరుములతో ఆ కొండంతా ఇది. మోషే అక్కడికి వెళ్ళేసరికి దేవుడు ఆ మేఘం అంధకారంలోకి వెళ్ళిపోయేవాడు. ఎవరు? మోషే. దేవుడు దిగి వచ్చి అక్కడ మాట్లాడుతుండగా అక్కడికి వెళ్ళిపోయేవాడు అంటే మోషే ఆ అంధకారంలోకి. చూడండి, అక్కడ చెప్తున్నాడు. కిందకి అలా చదివితే, కిందకి అలా చదువుకుంటూ వస్తే మనకి 9వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, 9వ వచనం. యెహోవా మోషేతో, ఇదిగో నేను చూడండి, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచినట్టు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. చూడండి, ఏమని చెప్తున్నాడు? దేవుడు ఎలా వస్తాడంటే మోషే వద్దకి కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పింది. ఎందుకు చెప్తున్నాడంటే కనుక ప్రజలు, చూడండి 9వ వచనం ప్రారంభం, యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు. ఎవరితో? దేవుడు మోషేతో మాట్లాడు. నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరం ఎందు నమ్మిక ఇచ్చినట్లు. అంటే దేవుడు మనల్ని విడిపించి మనల్ని ఇదిగో పాలు తేనెలు కానాను దేశానికి తీసుకెళ్తున్న మన దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడని నమ్మాలి? మోషేతో మాట్లాడుతున్నాడని ప్రజలందరూ నమ్మాలి. అప్పుడు ప్రజలందరూ నమ్మడానికి మోషేతో ఎక్కడ మాట్లాడుతున్నాడంటే అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఎక్కడంట? ప్రజలందరూ విని నిరంతరము నీ యందు నమ్మిక ఇచ్చినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. ఎలా వస్తాడంట? కారు మబ్బులు. ఎక్కడున్నాయి కారు మబ్బులు? ఎక్కడున్నాయి కారు మబ్బులు? ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? కారు మబ్బులతో నీతో మాట్లాడుతానని మోషేతో చెప్పును. మోషే ప్రజల మాటను యెహోవాతో చెప్పగా. చూడండి, ఎక్కడంటే అక్కడ అదే 19వ అధ్యాయం అలా మనం చదువుకుంటూ వస్తే కనుక 18వ వచనం చెప్తున్నాడు. చూడండి, 17వ వచనం చూద్దాం. 17వ వచనం, దేవుని ఎదుర్కొనేటకు మోషే పాలెముల నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగున నిలిచి. ఎక్కడ నిలిచేదో? పర్వతం. మోషే ఎక్కడ ఉన్నాడు? పర్వతం. ఆలోచించగలిగితే ఏమన్నా చూడండి, దేవుని ఎదుర్కొనేటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా. ఎక్కడికి? అవతలకి. బయటికి రప్పించేది పాలెములో బయటికి. అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? పర్వతం ఎక్కలేదు. ఆ పర్వతాన్ని ముట్టకూడదు, ఆ పర్వతాన్ని సమీపించకూడదు. పశువైనా మృగమైనా ఏదైనా ఆ పర్వతం జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే అది యెహోవా దిగు వచ్చున్న పరిశుద్ధ పర్వతం. కాబట్టి అక్కడికి ఎవరు వెళ్ళేవారంటే కనుక దేవుడు ఎవరినైతే పిలుస్తున్నాడు వారు వెళ్ళాలి. దేవుడు ఎవరితో మాట్లాడేవాడు? మోషేతోనే మాట్లాడాడు. అక్కడ మాట్లాడుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న ఆ పరిస్థితి అంతా చూస్తున్నారు. ఇశ్రాయేలు చూసి భయపడిపోతున్నారు. చూడండి, అలాంటి దేవుడు అంతా ఈ సృష్టిని కలిగించి అంత భయంకరమైన వాతావరణం వారి మధ్య జరుగుతున్న అలాంటి దేవుడు వీరి మధ్య నివసించాలనుకున్నారండి. చూడండి, అక్కడ ఏం జరుగుతుంది చెప్తున్నారు. అక్కడ 17వ వచనం, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై నిండెను. దాని ధూమము కొలిమి దోమం వలె లేచును. చూడండి, ఆ కొండ అంతా ఎలా ఉందంట? కొలిమి దోమం. అంటే చూడండి, కొలిమి కాలుతుంటే ఎలా ఉంటుంది? పొగ ఎలా లేస్తుంది? అలా ఉందంటే యెహోవా పర్వతం మీదకి రాగా.
జాగ్రత్తగా ఉండాలి. ఇది యెహోవా ఆ పర్వతం మీదకి రాగా ఎలా ఉందంట? దోమము కొలిమి వలె లేచును, పర్వతం అంతయు మిక్కిలి కంపించును. ఆ పర్వతం అంతా ఏమవుతుందంట? కంపిస్తుందంట, మిక్కిలి కంపించును. ఆ బోధధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. అక్కడ ఉన్న బోధధ్వని ఎలా మోగుతుందంట? అంతకంతకు బిగ్గరగా మోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. మోషే మాట్లాడుతున్నాడు, దేవుడు తన కంఠస్వరముతో ఉత్తరమిస్తున్నాడు. ఇక్కడ ఎవరికి సంభాషణ జరుగుతుంది? దేవుడికి మోషే. సంభాషణ ఎలా ఉందంటే అదంతా దోమలు వేసిపోతుందంట. ఏదో కొలుగులు పొగలు వేసి చూడండి, కొండంతా అలా ఉంది. అక్కడ సౌండ్ ఎలా పెరుగుతుందంట, ఆ బోధ సౌండ్ ఎలా పెరుగుతుందని చెప్తున్నారు చూడండి. అక్కడ 19వ వచనంలో ఆ బోధధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుని కంఠస్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చెను. యెహోవా సేనాయి పర్వతం మీదకి దిగి, అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేని పిలవగా మోషే పైకి. అలాంటి పరిస్థితులు అక్కడ జరుగుతున్నప్పుడు, భయంకరమైన దోమములు వేస్తున్నప్పుడు, భయంకరమైన అగ్ని కులుముగా ఉన్నప్పుడు, భయంకరమైన శబ్దాలతో ఉన్నప్పుడు అక్కడ నుండి మోషేని పిలుస్తున్నారండి దేవుడు పైకి రమ్మని. దేవుడు ఒక స్థలానికి వాళ్ళ మధ్యకి రావడానికి ఏమి ఎంచుకున్నారంటే ఒక పర్వతాన్ని. ఆ పర్వతం మీదకి వచ్చి అప్పుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా చూడండి, ఎదురు వచ్చును. యెహోవా సేనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వతం మీద శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేని పిలవగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు అద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశించినట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకూడినట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరుచుకునవలెనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేదు, నీవు త్వరత మనకు మేడలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలని మాకు ఖండితముగా ఆజ్ఞాపించుతున్నాను. చూడండి ఏమని చెప్తున్నారు ఇక్కడ. వారు ఏమి సమీపించదు, ఎందుకంటే వారికి నువ్వు ఏదైతే మేడలు చెప్పో ఆ మేడలు నేను వారికి ఆజ్ఞాపించాను. ఏంటంటే కొండలు ఎవరు ఆకూడదు. మీ పశువైనా, మీ పిల్లలైనా, మీ పెద్దవారైనా, మీ గొర్రెైనా, మీ మేకైనా ఏది కూడా కొండ ఆవరణంలో కూడా రాకూడదు. ఎందుకు? అవి చనిపోతారు ఆ పర్వతాన్ని ఉడితే. కానీ అక్కడ ఎవరికి రావాలి? మోషే. మనందరూ ఎలా ఉండాలి? దేవుడు దిగే సమయానికి వాళ్ళు తమను తాము పరిశుద్ధ పరుచుకోవాలి. ఎవరు కూడా ఆ దినాన్న ఏ అభ్యర్థ కార్యక్రమం చేయకూడదు. వాళ్ళు తమను తాము శుద్ధి చేసుకుని ఉండాలంట దేవుడు దిగేసి. అవన్నీ చెప్పినవన్నీ కూడా ఆజ్ఞాపించాను అంటాడు మోషే. దిగిపోవాలి, త్వరగా వచ్చేస్తారేమో పర్వతం మీద కన్నా చూడండి. ఒకసారి 22వ వచనం, దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకూడినట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్మును తామే పరిశుద్ధుకునవలెనని మోషేతో చెప్పగా మోషే అప్పుడు యెహోవాతో అన్నాడు, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేదు, నీవు పర్వతములకు మేడలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించుకున్నాను నేను. చూడండి ఏమని చెప్తున్నాడు అక్కడ. వారు పర్వతాన్ని సమీపించలేదు, ఎందుకంటే నీవు పర్వతములకు మేడలను ఏర్పరిచి దాన్ని ఏం చేసావు? పరిశుద్ధపరచమని మాకు ఖండితముగా ఆజ్ఞాపించుకున్నాను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోను ఎక్కి రావలను. అయితే యెహోవా వారి మీద పడకూడినట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మేరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోసే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పి మళ్ళా చెప్తున్నాడు. ప్రజల వద్దకు వెళ్ళి నేను అహరోను పైకి వెళ్తాము, మీరు పర్వతం జోలికి రాకండి. దేవుడు వారి మధ్యకు వస్తున్నాడంటే కనుక ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది?
అలాంటి పరిస్థితిలోని దేవుడు వాళ్ళ మధ్యకే రావాలనుకున్నప్పుడు దేవుడు మీ మధ్య నేను ఉండాలంటే కనుక మీరు నా కొరకు ఒక పరిశుద్ధ మందిరాన్ని కట్టాలి. అప్పుడు అందులో నా మాటలు నా శాసనాలు ఉంచాలి. అప్పుడు వాళ్ళ మధ్య ఉంటానన్నారు. ఇశ్రాయేలు పాలెముల మధ్య దేవుడు ఉంటాడు. అందుకే చూడండి, వాళ్ళ మధ్యకి రావడానికి దేవుడు వారిని ఏమి ఏర్పాటు చేయమన్నాడో చెప్తున్నాడు. నిర్గమకాండం 25వ అధ్యాయము, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎవరిలో నివసించినట్లు? ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నారు? అవునా? ఇశ్రాయేలు అందరూ కూడా ఐగుప్తు బానిసత్వం నుండి వచ్చేసారు కదా. ఇది మధ్యకి రావాలనుకున్నాడు. ఒకప్పుడు ఇది మధ్యకి రావాలని జరగొచ్చాడు దేవుడు. పర్వతం మీద, సీనాయి పర్వతం మీదకి దిగేవాడు. అక్కడికి దిగి ఎలా మాట్లాడేవాడంట? ఆరు మబ్బులతో మోషేతో యెహోవా మాట్లాడేవాడు. మోషే తప్ప ఆ పర్వతానికి ఎవరు ఎక్కలేకపోయారు. ఇప్పుడు అలాంటి దేవుడు ఇప్పుడు మీ మధ్య అన్నాడు. చూడండి, 8వ వచనంలో అక్కడ అన్నాడు. ఏమన్నాడు చూడండి, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నిర్మింపవలను. కనపరిచే విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి నేర్పింపవలను. చూడండి ఏమన్నాడు. ఇప్పుడైతే నువ్వు నాకు ఏం చేయాలి? నేను మీ మధ్య నివసించినట్లు, ఇశ్రాయేలు మీ మధ్య నేను నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలం అన్నాడు. ఏ స్థలం అది? ఒకప్పుడు పర్వతం ఏమైంది? అగ్ని గుణములో కాల్చబడినట్లుగా, ధూమముతో లేపబడినట్లుగా, పెద్ద పెద్ద శబ్దాలతో ఉండేది దేవుడు దిగొస్తే. ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలం, ఆ కొండను ముట్టకూడని ఆ పరిశుద్ధ స్థలం ఇప్పుడు ఎక్కడికి రావాలనుకుంటుంది? దేవుడు వారి మధ్యకి ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేసుకొని రావాలనుకుంటుంది. చూడండి అక్కడ అన్నాడు. అక్కడ ఏమన్నాడు చూడండి, పరిశుద్ధ స్థలము నిర్మింపవలను. నేను మీకు కనపరిచిన విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలను. చూడండి, ఏదైతే మోషేకు చూపిస్తున్నారో ఇప్పుడు నేను మీ మధ్యలో మీతో ఉండాలంటే కనుక నేను మీకు చూపిస్తున్నది మోషే, నేను నీకు చూపిస్తున్నది అన్న. చూడండి, నేను నీకు కనపరిచినదిగా, నేను నీకు కనపరిచిన విధముగా మందిరం యొక్క ఆ రూపమును, మందిరం యొక్క ఆ రూపమును. ఏ మందిరం? ఏ మందిరం? పరిశుద్ధ మందిరం. ఆ పరిశుద్ధ మందిరము యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపములను నిర్మింపవలను. ఎలాగైతే దానిలో వాడుకునే ఉపకరణాలు యొక్క రూపాన్ని చెప్తున్నారో అలాగే వాటిని చెయ్యాలి. ఎలా చేయమన్నాడో అన్నీ కూడా దేవుడు చెప్పిన తర్వాత దేవుడు వారి మధ్యకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా కిందకి చదివితే ఏమన్నా చూడండి, 16వ వచనం. ఆ మందసములో నేను నీకు ఇచ్చు శాసనములు ఉంచవలెను. చూడండి, అదంతా తయారు చేసిన తర్వాత ఆ మందసములో ఏముంచాలంట? నేను నీకు ఇచ్చు శాసనం. ఏంటి ఆ శాసనములు? వాటిని అనుసరించి వీరు జీవించాలి, వాటిని అనుసరించి వీరు బ్రతుకులు ఉండాలి. ఆ శాసనాలు వీరు మేరకూడదు. ఇది పరిశుద్ధ స్థలము. ఈ మందసము పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలములో ఏముండాలంటే కనుక నేను నీకు ఇచ్చాను కదా శాసనాలు. ఏంటది? ఆ పరిశాసనాలు ఏంటి? పరిశాసనాలు ఏంటి? నిర్గమకాండం 19వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 20వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దేనినైనను ఆశ్రయింపకూడదు. ఎన్ని శాసనాలు రాసి ఆ శాసనాలు ఎక్కడ పెట్టమన్నాడు?
ఇదిగో మోషే నీకు కనపరిచిన రీతిగా ఏదైతే నాకు మందసాన్ని తయారు చేయమన్నా ఆ మందసం లోపల ఈ శాసనాల్ని ఈ శాసనాలు పెట్టి ఇది వారి మధ్య ఉంచమన్నారు. చూడండి అక్కడ బొమ్మ కనపడుతుంది చూసారు, రెండో బొమ్మ ఏది చూపించారు, అది అది మోషే ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు ఆ పాలెము చుట్టూ ఉన్న ఆ పాలెములో అంటే అక్కడ ఉన్న వారందరూ కూడా చుట్టూ ఉంటే వారి మధ్య యెహోవా మందసానికి వారు వేసిన. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మాట్లాడేవాడు దేవుడు సీనాయి పర్వతం కాదండి, ఇక్కడ నుండి మాట్లాడేవాడు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధ మందసాన్ని ఇచ్చిన తర్వాత శాసనాలు అందులో పెట్టిన తర్వాత మోషేతో దేవుడు ఎక్కడ మాట్లాడేవాడు, అందులోకి వెళితే అందులో మాట్లాడేవాడు. అది ఎలా పెట్టమన్నాడో దాని గురించి అంత తర్వాత. కానీ ఇప్పుడు మందసం అనేది ఎందుకు ప్రాముఖ్యం అని చెప్పుకున్నామంటే కనుక దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు చూడండి, ఇశ్రాయేలు ఎప్పుడైతే చరణులు వచ్చేసారో వారిని సంఘముగా సమూహముగా ఎప్పుడైతే వారిని తన పిల్లలుగా ఏర్పాటు చేసుకున్నాడో ఇంకా దేవుడు వారి మధ్య ఉండాలనుకుంటున్నాడు. వారి మధ్య ఉండాలనుకొని వారికి దూరంగా పర్వతం మీద మాట్లాడడం కాదు, కానీ వారి మధ్య ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేసుకుని వారి మధ్య ఉండడానికి చూడండి ఒక మందసాన్ని ఆయన అలా సిద్ధం చేసుకుని వారి మధ్యకు వస్తూ ఉంటే వారి మధ్య నివసిస్తున్న దేవుడు వారి క్రియలను చూసి నచ్చుకున్నాడు. వారి క్రియలను చూసి ఎప్పుడు అలా ఉంటున్న దేవుడు ఆ వాళ్ళ క్రియను చూసి మళ్ళా వారికి దూరం అయిపోతున్నారు చూడండి, మళ్ళీ దూరం వెళ్ళిపోతున్నారు చూడండి. నిర్గమాకాండము 33వ అధ్యాయం, నిర్గమాకాండం 33వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూద్దాం. చూడండి, దేవుడు వారి మధ్య ఉంటూ వారిని నడిపిస్తుంటే దేవుడు వారితో ఉంటూ చక్కగా వెళ్తుంటే వారి యొక్క క్రియలను చూసి వారి లోబడని తత్వాన్ని చూసి మళ్ళా మోషేతో ఏం మాట్లాడుతున్నాడు అక్కడ. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రాహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానములకు దీనినిచ్చిదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశములకు లేచిపోండి అన్నాడు. ఏమన్నాడు? లేచిపోండి. ఎందుకు అన్నాడు? వాళ్ళు వెళ్ళిపోమన్నాడు. వచ్చిన నేను నీకు ముందుగా వెళ్ళగొట్టేదను. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. చూడండి, మీరు వెళ్ళిపోండి, మీరు పోండి, నేను మీతో రాను అంటాను. ఎందుకు రానన్నాడు? మోషేని పిలిచి తాగేస్తాడు. నువ్వు ఐగుప్తు నుండి తీసుకొచ్చిన తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రాహాముతో ఇస్సాకుతో యాకోబుతో ప్రమాణం చేసి నీ సంతానములకు దీనిని ఇచ్చిదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు ప్రదేశానికి నువ్వు వీళ్ళని తీసుకుని పో అన్నాడు. ఇక పోండి అంటున్నాడు. మరి నువ్వు రావా అంటే నేను రాను. ఎందుకు రానంటే నేను మీకు తోడుగా ఎవరు పంపుతాను? దూతను పంపుతాను, నేనైతే రాను. ఏమన్నా చూడండి, 2వ వచనంలో నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమ్మోనీయులను, ఇత్తీయులను, పెరిజీయులను, హిబ్బీయులను, యోబీసీయులను వెళ్ళగొట్టుదను. మీరు లోబడనల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. నేల వస్తే త్రోవలో మిమ్మల్ని సమాధించదేమో అని మోషేకు చెప్పాడు. ఏం చేస్తారని చెప్తున్నాడండి? ఎందుకింత మాట అంటున్నాడంటే కనుక ఇప్పుడు ఇందాక సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు కదా, ఆ సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళి వచ్చేలోగా ఏం చేసుకున్నారు అనుకున్నారు? కింద దూరం చేసుకున్నారు. ఒక చక్కటి మందసాన్ని చేసి మీ మధ్య నిండులాగా నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయమని మోషేకి ఆ మందసం గురించి, దాని నిర్మాణం గురించి, అందులో వాడు ఉపకరణాల నిర్మాణం గురించి అన్నిటి గురించి తెలియజేసి కిందకి పంపిలోగా ఈ 40 రోజుల్లో ఏం చేశారన్నా? దూరం చేసింది.
మర్చిపోయినప్పుడు యెహోవా చేసిన కార్యాలు ఎంతలో మర్చిపోలేదు. ఇందా చదువుకున్న 19 3 నెలలే పట్టిందండి ఆ సేనాయాలంటే కొండకి మీరు వచ్చింది. ఎన్నిళ్ళు 3. ఈ 3 నెలలు ఎన్ని చూశారు? సముద్రం 2 పాయలు కావాలని చూశారు, అవునా? మన్నాను కురిపించడం చూశారు, పంటను భద్రం చేసి నీళ్లు రప్పించడం చూశారు, అవునా? ఫరో సైన్యాన్ని సముద్రంలో ముంచేయడం చూశారు. ఎంత గొప్ప రక్షణ వీళ్ళ వెనకాతలు ఉంటే, ఎంత గొప్ప దేవుడు వీళ్ళ వెనకాతలు ఉంటే, మళ్ళీ ఏం చేశారు? పర్వతం మీదకి వెళ్ళిన మోసే ఏమైపోయారో మాకు మళ్ళీ ఐగుప్తుకి తిరిగి వెళ్ళిపోతాం, ఏం చేయాలి? దూరం చేయాలని దూరం చేశారు. అప్పుడు మోషేతో దేవుడు ఎన్ని చెప్పిన తర్వాత అప్పుడు వారందరూ కూడా, ప్రజలందరూ కూడా ఏమంటున్నారు చూడండి సార్ కిందకి. 4వ వచనం. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవరును ఆబంధములు ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడనల్లని ప్రజలు ఒక క్షణమాత్రము నేను నీ నడవడిలోకి వచ్చినా మిమ్మల్ని నిర్మూలన చేసిదను కనుక మిమ్మల్ని ఏమి చెయ్యవలనో అది నాకు తెలియనట్లు నీ ఆభరణములు నీ ఏద నుండి తీసివేయని చెప్పమని. ఏ ఆభరణాలు అయితే ఇచ్చి దూరం చేసుకున్నారు బయటి ఇలా చూడగలిగితే దేవుడు వారి మధ్యకి వస్తాను అనుకునేసరికి ఏం చేశారు? మళ్ళీ దేవుని దూరం చేశారు. అప్పుడు మోషే వెళ్ళి బతిమాతున్నప్పుడు దేవుడు ఇస్తున్న సమాధానం 11వ వచనం, 33వ వచనం, 13వ వచనం. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలిగినట్లుగా దయచేసి నీ మార్గంలో నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనులు ఈ ప్రజలే కదా. ఏమన్నా చూడండి, ఏమని బతిమాలుతారు? కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలిగినట్లుగా దయచేసి ఈ మార్గములు నాకు తెలుపుము. ఈ ప్రజలు నీ ప్రజలే కదా. ఒకవేళ నువ్వు మమ్మల్ని కటాక్షిస్తే, నీ కటాక్షము నీ కనికరము నా పట్ల ఉంటే కనుక ఈ మార్గములు నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకును. చిత్తగించుము, ఈ జనులు నీ ప్రజలే కదా నేను. అందుకు ఆయన అప్పుడు దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా విశ్రాంతి నేను నీకు విశ్రాంతిని కలిగి చేయదు. ఏమొస్తుందంట? ఆయన సన్నిధి వస్తుంది. కానీ ఆయన ఇప్పుడు ఆయన సన్నిధే దేంతో ఉంది? మందసంతో. అందుకే మందసం ఆయనకి ప్రతిగా, మందసం ఆయనకి గుర్తుగా ఉంది. వారి మధ్య ఎలా ఉంది? ఆయనకి ప్రతిగా, దేవునికి గుర్తుగా ఉంది. ఆ మందసంలో ఆయన మాటలు, ఆయన శాసనాలు ఉన్నవి. ఇప్పుడు దేవుడు ఆయన సన్నిధిని తోడిచి పంపుతున్నాడు. ఎవరికి? మోషే. ఆయన సన్నిధిని జోడించి పంపుతాడు. అందుకే ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళినా, వారి సమాజంలో యుద్ధానికి వెళ్ళినా, లేకపోతే వారు ఎక్కడికి వెళ్ళినా వారు ఏం తీసుకెళ్ళేవారు? మందసాన్ని కూడా తీసుకెళ్ళారు. ఈ మందసాన్ని కూడా తీసుకెళ్తున్న వీరి యొక్క ప్రయాణం మనం చూడగలిగితే కనుక దేవుడు అక్కడ మరొక మాట చెప్తున్నాడు. ఒకసారి చూడతాం 34 వచ్చి. అందుకు ఆయన, నా సన్నిధి నీతో కూడా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలిగేదును. మోషే, నీ సన్నిధి దాని ఎడల ఇక్కడి నుండి మేము మమ్మల్ని తోడుకొని పోకుము. ఒకవేళ నీ సన్నిధి మాతో రాకపోతే కనుక ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకు. ఎందుకంటే ఆయన తోడే లేకపోతే, ఆయన సహాయమే లేకపోతే నేను ఏమైపోతాడు? దేవుడు వారు వెనకాల ఉన్నారు కాబట్టి ఎంత సంవత్సరం ఎదురు వచ్చినా వారు దాటగలిగేది. ఒకవేళ దేవుడే లేకపోతే, ఆయన సన్నిధే వారికి తోడుగా లేకపోతే, ఆయనే వారికి తోడుగా లేకపోతే ఎంత సముద్రం పాయలవుతుందా? వెళ్ళగలరా? అరణ్య మార్గంలో ఆయన తోడు, ఆయన సన్నిధి ఎందుకంటే కనుక మరి వీళ్ళకి ఆహారం, రాత్రిపూట వీళ్ళకి వెలుగు, రాత్రిపూట వీళ్ళకి ఏ ప్రమాదం రాకుండా, ఏ రోగం ఇది రాకుండా ఇచ్చేయండి. ఐగుప్తులో వారికి
మోసే వారిని విడిపించడానికి వెళ్ళినప్పుడు ఐగుప్తు వారికి ఏమొచ్చినాయి? రోగాలు వచ్చినాయి, తెగుళ్ళు వచ్చినాయి. అవునా? అయ్యే తెగులు అరణ్య మార్గంలో వస్తే ఏమైపోతుంది? దేవుడి యొక్క తోడు, దేవుడి యొక్క సన్నిధి లేకపోతే కనుక మోసే అన్నారు, నేను వీరిని ఇక్కడి నుంచి తీసుకొని మీ సన్నిధి రాకపోతే దేవుడు నా సన్నిధి నీతో వస్తుంది. ఇలాగా మందసం అనేది దేవునికి గుర్తుగా, దేవునికి ప్రతిగా. ఈ మందసం అలాగ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేన్నైనా జయించుకుంటూ వచ్చారు. న్యాయాధిపతుల కాలం వచ్చేసరికి న్యాయాధిపతులు అందరూ కూడా ఆనాడు వారికి నచ్చినట్టుగా బ్రతికేసేవారు. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేల్ అంటే వారి పాలు తేలుతావచ్చు, కానాను దేశానికి వెళ్ళిపోయారు. ఎవరి భూభాగాన్ని వారికి యెహోషువ పనిచేశారు. అలా పనిచేసి వారికి ఇచ్చిన తర్వాత వారికి దేవుడు అంటే భయము భక్తి లేకుండా తయారైపోయారు. ఎలా తయారైపోయారు చూడండి, వారి గురించి చెప్తున్నారు. ఎలా తయారైపోయారో చెప్తున్నారు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారు తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరము ఒకటి పుట్టగా. ఏ పుట్టారంట? ఎలాంటి వారు పుట్టారంట? ఇప్పుడు చూడండి, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి, అందరూ కూడా పితరుల యొక్క ఆ ప్రాంతానికి పాలు తిన కావచ్చు, ఆ కానాను దేశానికి చేరు. వాళ్ళందరూ చేరిన తర్వాత పితరుల యొద్దకు చేర్చబడిన తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టిన. ఎరగని తరం ఇది యెహోవా ఎవరికి తెలియదు. ఇంకా ఒకసారి మోసే ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళి ఐగుప్తు నుండి వాళ్ళని విడుదల చేయడానికి ఇశ్రాయేలు మధ్యకి వెళ్ళి నన్ను పంపించిన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మీ పితరుల దేవుడు అన్నప్పుడు ఆయన ఎవరు అని అడిగారు. మర్చిపోయేటప్పటికే యెహోవా మర్చిపోయారు. ఆయన పేరు ఏంటి అంటే కనుక ఆయన పేరు ఉన్నవారును అనువారునై ఉన్నాడు. ఆయన జ్ఞాపకార్థ నామము యెహోవా. ఇప్పుడు మోసే వాళ్ళకి ఇప్పుడు అసలు యెహోవానైనను ఆయన కార్యములైనను ఎరగని తరం కూడా పుట్టేసిందన్న. అంటే ఎలా ఉన్నారు చూడండి, మర్చిపోయేది దేవుడిని. అప్పుడే మర్చిపోయేది ఆ తరాలలో అయినా కూడా దేవుడు అనేక సార్లు వాడిని చెలకెళ్ళిపోతుంటే మళ్ళీ ఇడిపించేవాడు. అలా ఇడిపిస్తున్న ఒక తరుణంలో చివరికి ఎవరంటే వారికి చివరిగా న్యాయాధిపతిగా ఉన్నవారు, యాజకుడిగా ఉన్నవారు ఎవరో తెలుసా? ఎవరు వారికి నాయకుడిగా ఉన్నవాడు ఇశ్రాయేలు కంటే కనుక 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. మరియు దేవుని మందసము నేను చదువుతాను జాగ్రత్తగా. ఇక్కడ జాగ్రత్తగా చూడగలిగితే వారికి నాయకులుగా ఉన్న ఎవరంటే ఏలి. ఎవరైనా చూడాలి, పేరు ఉంది 11వ అధ్యాయము. ఏలి యొక్క ఇద్దరు కుమారులు నాయకుడు చూడండి. ఆయన యాజకుడు. ఎవరైనా ఏలి యాజకుడిగా ఉండేవాడు, ఇశ్రాయేలుకి యాజకుడిగా ఉండేవాడు. ఈ మందసం అప్పటికి వీళ్ళ దగ్గరే ఉంది. వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఫిలిప్పీలు చూడండి, వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళవలసిన పరిస్థితి ఒకటి ఏర్పడింది. ఎవరు? ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే కనుక అప్పటికే వారిలో దేవుని భక్తి లేదు, దేవుడు అంటే భయం లేదు. కాబట్టి ఆ మందసం ఈ ఫిలిప్పీలు యుద్ధం చేసి ఇశ్రాయేలు ఓడించి ఆ మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. ఫిలిప్పీలు మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది అసలు అంటే కనుక
ఈ మందసం ఎక్కడ ఉండాలని దేవుడు నిర్మించుకున్నాడు? ఈ మందసం ఎక్కడ ఉండాలని ప్రారంభంలో మనం చదువుకున్నాం. ఇశ్రాయేలు సర్వ సమాజం మధ్య ఉండాలి. దానికి ఒక పరిశుద్ధ స్థలముగా ఒక గుడారాన్ని ఏర్పాటు చేయాలి. ఇలాగా దీనికంటే ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఎవరికి తెలియదు? యుద్ధంలో ఇశ్రాయేలు ఓడించి తీసుకెళ్ళిపోయిన ఫిలిప్పీయులకి తెలియదు. తెలియకపోతే ఎందుకు ఈ మందసం ఈ ఇశ్రాయేలు నుండి దూరం అయిపోయింది? ఎవరికి? ఫిలిప్పీయుల దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఈ మందసం దూరం అయినప్పుడు అక్కడ చూడండి, యాజకులైన ఫిలిప్పి ఎలాగా యాజకులైన ఏలి ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చూడగలిగితే, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనము 13వ వచనము 18వ వచనం చూద్దాం. 11వ వచనం చూద్దాం. మరియు దేవుని మందసము పట్టబడెను. అదిగాక ఒప్ని ఫినెహాసును ఏలి యొక్క ఇద్దరు కుమారులు అతులైరి. ఏమన్నాడు? అతులైరి. వీళ్ళు యుద్ధానికి వెళ్ళేది. ఒప్ని ఫినెహాసు ఏలి యొక్క ఇద్దరు కుమారులు. వీళ్ళు కూడా మందసంతో పాటు యుద్ధానికి వెళ్ళిన వారు. అక్కడ మందసము పట్టబడింది. ఏలి యొక్క ఒప్నే ఫినెహాసు అనే వీరు కూడా ఏమయ్యారు? చంపబడ్డారు, హతమైపోయారు. హతమైపోయినప్పుడు ఏలి చూడండి ఆ విషయంలో వెంటనే ఎలాగా ఉంగిపోయి ఎలా పడిపోయారు చెప్తున్నారు. 12వ వచనం నుంచి చదివితే జాగ్రత్తగా వినాలి. ఆనాడే బెన్యామీనులో ఒకడు యుద్ధభూమిలో నుండి పరిగెత్తుకుని వచ్చి చిరిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ శిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలి మందసం విషయమై గుండె ఆవేయించు లోవ పక్కన పీటల మీద కూర్చుంటాను. చూడండి, ఏ విషయంలో గుండె ఆవేది చేసుకున్నాడు? మందసం విషయంలో. ఇప్పుడు ఆ యుద్ధంలో మందసం పట్టబడ్డదని ఇద్దరు కుమారులు చచ్చిపోయేదని వార్త తీసుకుని వాడు వస్తున్నాడు. ఆ వార్తను తీసుకొస్తున్నప్పటికీ ఈ ఏలి ఎక్కడ ఉన్నాడంట? ఏలి అక్కడ చూడండి ఎలాగ ఉన్నాడో, ఎక్కడ కూర్చున్నాడో చెప్తున్నాడు. 13వ వచనంలో అతడు వచ్చినప్పుడు 12వ వచనంలో ఆనాడే బెన్యామీనులో యుద్ధ భూముల నుండి పరిగెత్తుకుని వచ్చి చిరిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ శిలోహోములో ప్రవేశించును. శిలోహం అంటే నివసిస్తున్న ప్రాంతం. అందులో ప్రవేశించగానే అతడు వచ్చినప్పుడు ఏలి మందసం విషయమై గుండె ఆవిచు త్రోవ పక్కన పీట మీద కూర్చుంది. చూడండి, ఆ త్రోవ పక్కనే ఒక పీట వేసుకుని పీట మీద కూర్చున్నదంట. ఎందుకంటే ఏలి స్థూలకాయలు అంటే లోవుగా ఉండి ఆయనకి కళ్ళు కనబడదు, బహు గుర్తులు అప్పటికే. ఏలి అసలు ఏ సమాచారం వస్తుంది? వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు, మందసం ఏమైంది, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పేసి మందస విషయం అన్నాడు. చూడండి, మందసము విషయం అన్నాడు అని అదే అన్నాడు 11వ వచనంలో. మందసము విషయమై ఎలా కూర్చున్నాడంటే గుండె ఆవిచు త్రోవ పక్కన పీఠం మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. మందసం నుంచి ఎలాంటి వార్త వస్తుందని అప్పుడు ఎదురు చూస్తున్నప్పుడు ఏ వార్త వచ్చింది చూడండి. ఆ మనుషుడు పట్టణంలోనికి వర్తమానం తేగ పట్టణస్తులందరూ కేకలు వేసి ఏలి ఆ కేకలు విని ఈ గంతులు ఏమని అడగగా ఈ గల్లత్తు ఏమని అడగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి తెలియ చెప్పాను. చూడండి, ఆ మనుషుడు వచ్చాడు. ఏలి జనులందరూ పెద్ద పెద్ద కేకలు అసలు ఈ గల్లంత ఏదని ఏలితో అడగగా అప్పుడు ఆ మనుషుడు ఏలి దగ్గరికి వచ్చి ఏలి 99 ఏళ్ళ వాడే ఉండేను. అప్పటికి ఏలి వయసు ఎంత? 99 ఏళ్ళు. అతనికి దృష్టి మందగించెను, అతడి కళ్ళు కానరాక ఉండేను. ఆ మనుషుడు యుద్ధములో నుండి వచ్చినప్పుడు నేను యుద్ధములో నుండి పరిగెత్తుకొని వచ్చి తిని ఏలితో అనగా అతడు నాయనా అక్కడ ఏమి జరిగినని అడుగగా అందుకు అతడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ముందర నిలవలేక
పారిపోయి జనులలో అనేకులు అతులయ్యి. చూడండి, జనులలో అనేకులు అతులైపోయారు. ఫిలిప్పీల ముందు మన జనులు నిలవలేకపోయారు, అందరూ చనిపోయారు. మరియు దేవుని మందసము పట్టబడినని చెప్పాను. ఏమన్నది ఆ వార్త? ఏమనిచ్చింది? దేవుని మందసము పట్టబడినని చెప్పాను. ఆ వార్త కానీ చూడండి, ఏమన్నా దేవుని మందసము అను మాట అతడు పలకగాని ఏలి ద్వారము దగ్గర నిన్న పీఠం మీద పడి మెలకకు పడి మెల్ల విరిగి చనిపోయాడు. ఏ మాట వినగానే దేవుని మందసము పట్టబడిన. ఇంకా కుమారుడు యొక్క చావు వార్త కూడా వెళ్ళా. చూడండి, కుమారుడు యొక్క చావు వార్త కూడా వెళ్ళా. అంటే ఏ వెళ్ళిపోయిందంటే కనుక వాళ్ళకి ఎప్పుడైతే ఆ మందసం పట్టబడదో ఏలి కుప్పకూలిపోయి చనిపోయాడు. కిందకి వెనక పడగానే మళ్ళీ దిగిపోయి చనిపోయాడు. తర్వాత అదే సమయంలో ఏలి యొక్క కోరలో గర్భము దాల్చి ఉంది. ఆమె కూడా ఆ సమయంలో ప్రశ్నించి ఇశ్రాయేలు నుండి ఏ పోయినా చెప్తుంది. చూడండి, కిందకి చదివితే 21వ వచనం, 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని మందసము పట్టబడినందున ఆ సంగతిని తన మామయ్యు పెరిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఏకాబోతను పేరు పెట్టెను. చూడండి, ఏ ప్రభావం అయితే అప్పుడు దాకా ఇశ్రాయేలు నడిపించిందో, ఐగుప్తు చెర నుండి విడిపింపబడిన వీరు అప్పటి నుండి ఇప్పుడు దాకా మందసంతో ఎన్నో విజయాలు సాధించారు. ఆ మందసం వారికి ఎంతో మేలు చేసింది. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఉనికి వారితో ఉండేది. ఎప్పుడైతే ఈ మందసం పట్టబడ్డదని తెలియగానే ఏమి చనిపోయాడు. ఎప్పుడైతే ఈ మందసం పట్టబడ్డదని తన మామ కూడా ఈ వార్తని చనిపోయాడని తన కోరలు వినగానే ఏమంటుంది? తన పెనిమిటిలో చనిపోయాడు, తన మామ చనిపోయేది. కాబట్టి ఈ సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఏకాబోతని పేరు పెట్టిన. నాకు ఒకటి కింద ఏమని చూడండి, ప్రభావము పోయేను. 22వ వచనం, దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలు నుండి చెరబట్టిపోయినని ఆమె చెప్పాను. ఇశ్రాయేలు నుండి ఏం పోయింది? ప్రభావం పోయింది. దేవుని ప్రభావం వారి మీద. వారితో మందసం ఉన్నప్పుడు వారి చుట్టూ ఉన్న ప్రాంతపు రాజులు కానివ్వండి, వారి దేశస్తులు కానివ్వండి, గుండెలు ఏం చేసుకునేవారు? పగిలిపోయేవారు. ఎందుకంటే వారి వెనకాలండి వారు ఇంత రాజ్యాన్ని ఇన్ని రాజ్యాలు వారు జయించారంటే కనుక వారు ఏమీ యుద్ధశాలు ఏమీ కాదు. మరి ఎలా జయించారు కదంటే కనుక వారి దేవుడు అనేక గొప్ప కార్యాలు వారిలో నుండి. ఇప్పుడు అలాంటి మనసు ఏమైపోయింది? వారిలో నుండి వెళ్ళిపోయింది, పక్కబడి. కానీ అది ఎక్కడ ఉండడానికి చేయబడింది, ఎవరి మధ్య ఉండడానికి, దానికి కావలసిన ఉపకరణములు కానీ, దానికి చేయవలసిన సేవ కానీ, అదంతా ఎవరి మధ్య ఉంది? ఇశ్రాయేలు మధ్య. కానీ అది ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళు వెళ్ళిన తర్వాత దాన్ని ఎక్కడైతే ఉంచారో అది ఉన్న ప్లేస్, ఆ ప్రాంతం వారు చాలా బాధపడ్డారు, చాలా బాధపడ్డారు. మందసం అనేది దానికి ఒక పరిశుద్ధ స్థలం ఉండాలి, దానికి ఒక పరిశుద్ధత ఉంది, దానిలో దేవుని శాసనాలు ఉన్నాయి, దానిలో దేవుని యొక్క సన్నిధి ఉంది, దేవుని యొక్క ప్రభావం దాంట్లో. అది తెలియక దీన్ని పట్టుకుని వెళ్ళిపోయారు కదా ఫిలిప్పీలు. అక్కడ వారు తీసుకెళ్ళిన తర్వాత వారు ఎదుర్కొన్న పరిస్థితులు చెప్తున్నారు. చూడండి 5వ అధ్యాయంలో, 5వ అధ్యాయం ప్రారంభోచనంలో. నేను జాగ్రత్తగా చదువుతాను, మీరు జాగ్రత్తగా అండి. ఫిలిప్పీలు దేవుని మందసము పట్టుకొని ఎబెనేజర్ నుండి ఫిలిప్పీలు దేవుని మందసం పట్టుకొని ఎబెనేజర్ నుండి అష్టాదును తీసుకొని వచ్చి, ఎక్కడి నుండి వచ్చారంట? అది తీసుకుని వెళ్ళిపోయి అష్టాదులకు తీసుకొని వచ్చి దాన్ని దాగోని గుడిలో దాగోని ఎంచుకు దాన్ని ఉంచి, వారు కొలుచుకునే దేవత ఎవరు? దాగోని. ఆ దాగోని గుడిలో తీసుకెళ్ళి దీన్ని పెట్టారంట. దేన్ని? దేవుడి యొక్క మందసం. అలా పెట్టినప్పుడు ఏం జరిగింది అక్కడ? అయితే మదనాడు అష్టాదు వారు ప్రాతకాలనందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట
నేలన బోర్లా పడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థలమందు మరలా వాడిని ఉంచిరి. ప్రాతకాలం ముందు ఈ దాగోను ఏదైతే ఉందో, ఆ యొక్క రూపం ఏదైతే ఉందో, ఆ దాగోను యొక్క ప్రతిమ ఏమైపోయిందంట? బోర్లా పడిపోయిందంట. మనసం ముందు మనసానికి సాష్టాంగం పడిపోయింది. పడిపోతే వీళ్ళు మళ్ళీ ఏం చేశారు? నిలబెట్టారు. మళ్ళా తర్వాత ఏం జరిగింది? ఆ మన్నాడు వారు ఉదయముని లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలన బోర్లా పడి ఉండెను. దాగోను యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండేది. ఎక్కడ పడి ఉన్నాయంట? తల రెండు అరచేతులు కూడా నరకబడి. మరి ఇక నిలబడింది ఏముంది? ముందు ఓకే నిలబడి. వాళ్ళకి అర్థమైపోతుంది. రాగానే వారి యొక్క ప్రాంతంలో వారి దేవత బొమ్మ పడిపోవడం, అంత బద్దలేసిపోవడం, ఇవన్నీ వారికి ఏమవుతున్నాయి అంటే కనుక ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది చెప్తున్నాడు అక్కడ. 5వ వచనం. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చి వారేమి నేటి వరకు ఎవరును అష్టవదులో దాగోను యొక్క గుడి గడపను దొక్కుట లేదు. అది ఎప్పుడైతే కూలిపోయింది అప్పుడు కానీ వాళ్ళు ఆ గుడి యొక్క గడపను తొక్కడమే మానేసి ఇంకా అలా తీసుకెళ్తే వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఒకసారి చూడండి ఎన్నో వచనం అంటే కనుక అదే సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. వాళ్ళు ఫస్ట్ దాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు? దాగోను దగ్గర కదా పెట్టారు. తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు చూడండి. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని దాని సరిహద్దుల్లో ఉన్న వారిని ఆయన గడ్డల రోగములతో మొత్తి వారిని హతము చేయగా. చూడండి ఏం చేస్తున్నాడు ఇప్పుడు. ఫస్ట్ ఎక్కడ ఉంది అది? అష్టాదు వారి దగ్గర ఉంది. అంటే అష్టాదు అనే ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే దేవుడు గడ్డల యొక్క రోగంతో మొత్తగా ఆ రోగంతో ఏమయ్యేదంట? అతమైంది. అష్టాదు వారు సంభవించిన దాన్ని చూచి ఇశ్రాయేలు దేవుడు హస్తము మన మీద మన దేవదేవుడు దాగోను మీదను భారముగా ఉన్నదే. ఆయన మందసము మన మధ్య నుండికే దీనికి కారణము కదా. ఆయన మందసం మన మధ్య ఉండితేనే దీనికి కారణము కదా. ఇది ఎక్కడ ఉండవలసింది ఎక్కడికి వెళ్తుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఎదుర్కొంటున్న పరిస్థితి అంటే మందసం అనేది పరిశుద్ధమైనది. పరిశుద్ధ. అక్కడ వారు ఏం చేశారు అనేది ఇక్కడ మన దగ్గర ఉండకూడదని చెప్పేసి ఎవరి దగ్గర పంపించారు చూడండి. 5వ అధ్యాయం 9వ వచనం. అయితే వారు అష్టోదు నుండి గాతానుకు దాన్ని మోసుకుని పోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిల్లలకు రాయస్థలములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసేది. చూడండి మళ్ళీ అష్టాదు నుండి ఎక్కడ పంపించారు? దీన్ని ఎక్కడికి పంపించారు? గాతునకు అనగానే అక్కడున్న పెద్దలు పిల్లలు అక్కడున్న అందరూ కూడా రాష్ట్ర స్థలం ముందు దేంతో బాధపడుతున్నారు? గడ్డలతో. అమ్మ ఇది మన దగ్గర ఉండకూడదు. మళ్ళీ అక్కడ పంపించేసారు చూడండి. గాజు ఎక్కడ పంపించేది చెప్తున్నాడు. 5వ అధ్యాయం 10వ వచనం. వారు దేవుని మందసమును ఎక్కువకు పంపివేయగా దేవుని మందసము ఎక్కువలోనికి వచ్చినప్పుడు ఎక్కువలు కేకలు వేసి మన జనులను చంపివేయవలని మీరు ఇశ్రాయేలు దేవుడి మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరని కాగా జనులు ఫిలిష్తీయుల శబ్దాలను పిలిపించి ఇశ్రాయేలు దేవుడి మందసము మన జనులను చంపకున్నట్లు స్వస్థమునకు దాన్ని పంపించుడని దేవుని హస్తము అక్కడ వారు బాగుగా ఉండేది కనుక మరణ భయము ఆ పట్టణస్తులందరి బట్టి ఉండేను. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇది వారి స్వస్థలానికి
పంపించేది దీని మధ్యలో మనం ఉంటే కనుక, ఇది మన మధ్యలో ఉంటే కనుక దీన్ని మనం భరించాలి. యెహోవా హస్తము మన మీద ఉంటుంది, దీనిది చాలా ఇది మనం ఉండగలం అని చెప్పినప్పుడు వారు ఏం చేశారు? వీళ్ళందరూ కూడా, ఫిలిష్తీయులందరూ కూడా అప్పుడు చూసి అప్పుడు దాన్ని ఏం చేశారంట? దాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు చూడండి. నిర్గమాకాండము 6వ అధ్యాయము 19 వచ్చింది. నిర్గమాకాండము 6వ అధ్యాయము 19 వచ్చింది. మొదటి 6వ అధ్యాయము మొదటి వచ్చిన చూద్దాం. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. అది మొదటి సమయంలో 6వ అధ్యాయం, మొదటి సమయంలో 6వ అధ్యాయం. చూడండి ఎన్ని నెలలు ఉందంట? ఫిలిప్పీన్ దేశానికి వెళ్ళిన తర్వాత 7 నెలలే ఉండాలి. ఇక 7 నెలలు వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత శకునము చూసే వాళ్ళని పిలిపించి యెహోవా మందసమును ఏమి చేయదము, ఏమి చేసి స్వస్థలకు దాన్ని పంపుదము అని తెలియజేయమనగా. చూడండి ఏమన్నారు ఇప్పుడు? దాన్ని ఏం చేయదు, దాని స్వస్థలానికి ఎలా పంపించాలని చెప్పేసి వారి పూజారులను పిలిపించి, వారి శకునిగాన్ని పిలిపించి వారు ఏం చేస్తున్నారు? దాన్ని ఎలా పంపించాలో ఆలోచించారు. ఏదోలాగా దాన్ని పంపించేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారు, తిరిగి పంపించేశారు. పంపించిన తర్వాత అది ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? మళ్ళా ఇశ్రాయేలు ప్రాంతానికి వచ్చింది. ఇశ్రాయేలు ప్రాంతానికి వచ్చినప్పుడు చూడండి అక్కడ ఏం జరిగిందో. అదే 6వ అధ్యాయం 19 వచ్చింది. బెతెషెమెషు వారు యెహోషువ యొక్క పొలములో ఉన్నదని మందసము విరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులు మొత్తగా జనులు దుఃఖకాంతులైన. ఇది ఎప్పుడైతే ఎక్కడికంట బెతెషెమెషు వారు యెహోవా మందసము తెరచి చూడగా, బెత్షెమెషు ప్రాంతానికి వచ్చింది. అది యెహోషువ పొలంలోకి వచ్చింది. ఎవరి పొలం అది? యెహోషువ పొలం అది. ఆ బెత్షెమెషు వారు ఆ ప్రాంతంలో యెహోవా మందసమును తెరచి చూడగా వారు ఏం చేశారు? తెరచి చూడారు. అది అసలు తెరచి చూడవలసిన వారు ఎవరు? మరి వీళ్ళెందుకు చూశారు? చూశారు. చూసి ఏం తెచ్చుకున్నారు చూడండి అని చెప్తున్నాడు. తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. ఎంత ఉంది? 53,070 మందిని మొత్తారు. ఏమయ్యేది? చనిపోయారు. దానికి ఉన్న పవర్, దానికి ఉన్న ఆ యొక్క సన్నిధి యొక్క దానికి ఉన్న ప్రత్యేకత, అది ఇశ్రాయేలు మధ్య దేవుడు వారి చేత ఏర్పాటు చేసుకున్న ఆయన పరిశుద్ధ. 7 నెలలు వారి దగ్గర ఇస్తే 3 ప్రాంతాలను మార్చేద్దాం. అష్టోది నుంచి గాతుకి, గాతు నుండి ఎక్కువకి, మొత్తం 3 ప్రాంతాల వారు ఏం చేశారు? యెహోవాని మొత్తం చూశారు. యెహోవా వస్త్రం వారికి ఏదో భారంగా మనం చూశారు. చివరికి ఏం చేశారు? దాని స్వస్థలానికి పంపించేదని పంపించారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? మందసము తెరచి చూడగానే ఏమైంది? 53,070 మంది. అది చివరికి లాస్ట్ ఎక్కడ స్థిరపడుతుంది చూడండి చెప్తున్నాడు. 7వ అధ్యాయము 16 అంతటా కిర్యాతీము వారు వచ్చి యెహోవా మందసము తీసుకొని పోయి కొండల నుండి అబీనాదాబు వెంట చేర్చి దానికి కాపాడుటకై అతని కుమారుడైన ఎలీయాజరును ప్రతిష్ఠించి. మళ్ళీ చూడండి, ఇప్పుడు దీన్ని లాస్ట్కి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? కిర్యాతీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండల నుండి అబీనాదాబు వెంట చేర్చింది. ఎవరికి తీసుకొచ్చారు? అబీనాదాబు. ఆయన యాజకుడు. ఈ అబీనాదాబు తీసుకొచ్చి తన కుమారుడైన ఎలీయాజరుని దాన్ని కాపాడడానికి ప్రతిష్ఠించింది. ఇక్కడ దాకా మందసం యొక్క
చరిత్ర మనం తెలుసుకున్నాం. మందసం అంటే ఏంటి? తర్వాత ఇక్కడ నుండి మళ్ళా ఈ మందసం ఎక్కడికి వెళ్ళింది? ఈ మందసం చేరిన చోట, ఈ మందసం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఈ మందసం చేరిన చోట, ఈ మందసం లేకపోతే దేవుడి యొక్క ఆజ్ఞలు గల అది పెరిగిపోయి ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంది? దేవుని యొక్క ఉనికి ఎక్కడ ఉండబోతుంది? ఈ విషయాలు వచ్చేవాడు మనం చూడండి. ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు చివరికి ఇది ఎక్కడ ఉంది? అంతటా అక్కడ ప్రతిష్ఠ చేసి అక్కడ దాన్ని ఉంచడం జరిగింది. ప్రార్థన చేస్తుంది. మహాగణుడ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకే వందనాలు, స్తుతులు ఇస్తుంది. మీ మహాకృపణ ఇదిగో తండ్రి, మీ యొక్క ఉన్నతమైన నైనా సన్నిధిని తండ్రి నైనా, మీ యొక్క ఉనికిని నైనా, మీకు మాదిరిగా ఉన్న నైనా నైనా ఆ యొక్క ఉన్నతమైన మీ యొక్క సన్నిధిని తండ్రి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్య తండ్రి మీరు ఉండాలని ఆశించి నైనా మీరు వారి మధ్య మీరు కూర్చుంది వారి తండ్రి తమ్ముడు తాము తండ్రి నైనా మీకు లోపరుచుకోక వారి జీవితాల ద్వారా వారి యొక్క శాసనాలకు లోబడిని తప్పడం ద్వారా తండ్రి నైనా మీ యొక్క మందసాన్ని తండ్రి నైనా వారిలో నుండి నైనా మీ మందసం యొక్క గొప్పతనం జరగక తండ్రి నైనా వారి తండ్రి నైనా మీలో వారిలో నుండి తండ్రి మీ మహిళ పోగొట్టుకున్నారు. ఆనాడు తండ్రి నేను ఆయన దీన్ని ఎవరైతే నేను తీసుకెళ్ళిన వారి యొక్క పరిస్థితులు మేము ఆలోచించాను. నిజమే తండ్రి నేను మీ మాట ఉన్న చోట మీరున్న చోట తండ్రి నేను మీ వారిగా మేము ఉన్నప్పుడు తండ్రి నేను ఆయన మీ ఆజ్ఞలకు మీ విధులకు మీ శాసనాలకు మేము లోబడి ఉండాలి. ఆయన పాపం అనేది నైనా అపవిత్రత అనేది నైనా మీ చెంతనైనా మేము చేరకూడదు, మేము చేర్చుకోలేదు. అలా ఉన్నప్పుడు తండ్రి నేను దానివల్ల నేను ఎదురయ్యేనైనా ఫలితాన్ని తండ్రి ఆనాడు ప్రజలు అలాగే ఆ విషయాలు నేను ధ్యానించాను. ఆయన ఇంకా ఈ మనసుని కూర్చొని అనేకమైన విషయాలు నేను నేర్చుకోవడం అన్న మాటలు తండ్రి మాలో జాగ్రత్తగా అర్థం చేసుకుని మీ వాక్యం స్థిరపరచుకోవడం సహాయం చేయండి. మా రక్షకుడు మీకు దీంతో మరి యేసుక్రీస్తు నామమున మా ప్రార్థనలు చూస్తున్నాం.